హలో అండి, వెల్కమ్ టు అద్వి కిచెన్. ఇవాళ పెరుగు పచ్చడి కొత్తగా చేశానండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ట్రై చేశారా కామెంట్ చేయండి. మీరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుందండి. సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా ఆనియన్ కట్ చేసి పొడువుగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా మనం ఆనియన్ ఎంత తీసుకుంటామో క్యాప్సికమ్ అంతే తీసుకొని వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఒక 2 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేయించుకున్న పల్లీలు కట్ చేసుకొని వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని సరిపడ ఉప్పు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలండి. చేతితోటి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా కొద్ది వేగాక 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. 4-5 వెల్లుల్లి తీసుకున్నాను. ఇలా వేగాక మనము ఇంతసేపు మిక్స్ చేసుకున్నది యాడ్ చేసుకోవాలండి. ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మరి ఎక్కువ కూడా వేగనివ్వద్దు. పెరుగులా ఇలా తగులుతుంటేనే, కూరగాయలు తగులుతుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. పసుపు కొద్దిగా వేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసానండి. ఇలా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మళ్ళీ 5 నిమిషాలు అయినాక కర్డ్ వేసుకోవాలండి. 1 కప్పు వరకు కర్డ్ వేసుకొని ఇలా స్లోగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలండి. లేకపోతే పెరుగు విరిగిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలాక కొత్తిమీర వేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలితే మనకు పర్ఫెక్ట్ పెరుగు పచ్చడి అయితే రెడీ అయినట్టే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోలు మా ఛానల్లో చూడండి.